తెలుగు వారందరికీ నమస్కారములు. Acer Nitro VG240YB ఇది 24 ఇంచెస్ మానిటర్, ఫుల్ హెచ్డి మానిటర్. దీంట్లో గేమింగ్ కొరకు AMD Radeon ఫ్రీ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్క్రీన్ అనేది 0 ఫ్రేమ్ డిజైన్ ఉంది. దీంట్లో మనకి ఎక్కువగా స్క్రీన్ అయితే ఉంటుంది, బెజిల్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే దీని రెస్పాన్స్ టైం వచ్చేసి 1 millisecond మాత్రమే, మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువగా. అట్లాగే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 75 Hz ఉంటుంది. అట్లాగే మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి, అవి కూడా 2 వాట్ల స్పీకర్స్ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే దీంట్లో బల్టిన్గా మనకి ఒక వెబ్ కెమెరా, అట్లాగే ఒక మైక్ అనేది ఇన్బిల్డ్గా ఇచ్చాడు. తర్వాత ఇది 16:9 రేషియోలో మనకి పనిచేస్తుంది. దీని ఒక ఫీచర్స్ మనం కనుక అమెజాన్లో చూసినట్లయితే ఒక ఇంపాక్ట్ సౌండ్ ఉంది, అలాగే దానికి సంబంధించిన ఫుల్ బార్డర్లెస్ ఒకటి ఉంది, ఫాస్ట్ ఫేస్డ్ ఫ్రేమ్స్ ఉంటాయి, అంటే బ్లర్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించడం జరుగుతుంది, సింక్ ఈజీగా అవుతుంది, మళ్ళీ 20 degrees వరకు మనం వంచుకోవచ్చు. ఇకపోతే దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాము. నేను అన్బాక్స్ వీడియో చేయడానికి నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేకుండా నేను కొంచెం ఏదో విధంగా ట్రై చేశాను. ఈ మానిటర్ కొనాలనుకున్న వారు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ని ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. బాక్స్ మీద మీరు చూసినట్లయితే కనుక నిట్రో VG0 సిరీస్ అని చెప్పేసి రాసింది, గేమింగ్ మానిటర్ అని కూడా రాసింది, 24 ఇంచెస్ అని రాసింది. కొంచెం మనం దాన్ని క్లోజ్అప్లో కనుక చూస్తే ఫుల్ హెచ్డి మానిటర్, అట్లాగే AMD Radeon ఫ్రీ సింక్ ఉంది, IPS ప్లేన్ స్విచ్చింగ్ ఉంది, ఫుల్ హెచ్డి వెబ్ క్యామ్ ఉంది, అట్లాగే రెస్పాన్స్ టైం వచ్చేసి 1 ms ఉంది, మళ్ళీ 0 ఫ్రేమ్ డిజైన్. దీంట్లో ఎట్లాగైతే బెజిల్స్ చాలా తక్కువ ఉంటుంది, అట్లాగే బ్లూ లైట్ షీల్డ్ అయితే ఉంది, మన కంటికి ఎక్కువగా ఎఫెక్ట్ పడకుంటుంది అని ఫ్లిక్కర్లెస్ కూడా మనకి మానిటర్లో అందిస్తున్నట్టు మనకి బాక్స్ మీద అయితే రాసింది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము బాక్స్ లోపల ఏమేమి వచ్చాయని. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి VGA కేబుల్ కనిపించింది. VGA కేబుల్తో మన మానిటర్ని సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ మీ దగ్గర గ్రాఫిక్ కార్డు ఉన్నట్లయితే మీరు HDMI కేబుల్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అయితే మనకి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డు కనిపించింది, దానికి ఒక కవర్లో ప్యాక్ చేసింది. ఆ కవర్లో నాకు ఒక కేబుల్ కూడా కనిపించింది. ఆ కేబుల్ వచ్చేసి ఆడియో జాక్ అయితే మనం మానిటర్కి ఇచ్చిన 2 స్పీకర్లను యూజ్ చేసుకోవడానికి మనం ఈ ఆడియో జాక్ని CPU కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనకి పవర్ కేబుల్ ఉంది, మానిటర్ని పవర్ కనెక్ట్ చేయడానికి మనం పవర్ కేబుల్ అయితే యూజ్ చేస్తాం. ఆ తర్వాత మనకి HDMI కేబుల్ ఉంది, గ్రాఫిక్ కార్డు ఉన్న వాళ్ళు HDMI కేబుల్ తోటి మానిటర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత USB కేబుల్ ఉంది, వెబ్ క్యామ్ అండ్ మైక్ని యూజ్ చేయాలంటే మనకి మైక్ USB కేబుల్ కావాలి, సో అది. తర్వాత డిస్ప్లే కేబుల్ ఉంది, ఈ డిస్ప్లే కేబుల్ తోటి మనం వేరే వాటికి డిస్ప్లేగా కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇవైతే మనకి బాక్స్లో వచ్చాయి. అలాగే దీనికి సంబంధించిన మానిటర్ స్టాండ్ వచ్చింది. తర్వాత దాని యొక్క సో ఫైనల్లీ మానిటర్కి అయితే స్టాండ్ ఫిట్ చేశాక మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. సో కింద గేమింగ్ లాగా, అంటే గేమింగ్కి లుకింగ్ విధంగా మనకి స్టాండ్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఫైనల్గా మానిటర్ అయితే లుకింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న మానిటర్ని నేను NVIDIA 710 గ్రాఫిక్ కార్డ్ తోటి HDMI కేబుల్ యూజ్ చేసి అయితే కనెక్ట్ చేశాను, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే మనకి VGA కేబుల్తో యూజ్ చేసి 2 మానిటర్లు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో తయారు చేయడానికి నాకు సరైన సమయం దొరకలేదు, అందుకే వీడియో చాలా ఫాస్ట్గా అండ్ ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా వీడియో అయితే ఎండ్ అవుతుంది. బట్ నో ప్రాబ్లం. ఈ వీడియో మీద మీకు ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా ఖచ్చితంగా మీరు నన్ను Facebook లేదా వాట్సాప్లో లేదా కాల్ చేసి కానీ ఖచ్చితంగా అడగవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.